So, hi Andy. I'm Govindra Reddy. I'm CEO at Dr. Bridge Abroad MBBS Consultancy Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was sir, MBBS Abroad 2020 question and answer session అండి. సో ఇంతకు ముందు వీడియోలో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రైట్ చేస్తున్నారు ఎక్కువ మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. సో ఫర్దర్ క్వశ్చన్ వచ్చేసరికి NMAT. So NMAT exam is not required for MD, for joining to or promoting to MBBS or MD. సో NMAT ఎగ్జామ్ అనేది సార్ అంటే మనకు ఫిలిపీన్స్లో వచ్చేసరికి MBBS స్ట్రక్చర్ వచ్చేసరికి 2 years BS కోర్స్ తర్వాత వచ్చేసరికి NMAT ఎగ్జామ్ అనే టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది పాస్ అయితే తర్వాత వచ్చేసరికి ఫిలిపీన్స్ అంటే అప్పుడు MBBSలోకి వెళ్తారు కాబట్టి డైరెక్ట్ MBBS ఫిలిపీన్స్లో లేదు కాబట్టి అప్పుడు MBBSలోకి వెళ్తారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏమడుతున్నారంటే సార్ ఈ NMAT ఎగ్జామ్ అనేది అసలు అవసరం లేదు అని ఎక్కువ మంది చెప్తున్నారంట. సో అదే ఈ NMAT అంటే ఎందుకు అంటే సార్ ఇక్కడ 2 years BS కోర్సు తర్వాత NMAT తర్వాత MBBS అంటే ఇది యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ఈ 2 years కూడా అదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే 10+2 ఎడ్యుకేషన్ సిస్టమ్. సో 10+2 తర్వాత మనం డైరెక్ట్గా ఏం చేస్తాము నీట్ ఎగ్జామ్ రాసి తర్వాత మనం MBBSలోకి వెళ్ళిపోతాం, అది అబ్రాడ్ అయినా ఇండియా అయినా. సో అలానే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే సార్ ఇక్కడ 2 years వస్తే కంపల్సరీగా ఇక్కడ 10+4 అనమాట. సో 10+4 కాబట్టి మన దగ్గర 2 years కాబట్టి రిమైనింగ్ 2 years అనేది BS కోర్స్ ప్రీ మెడిసిన్ లేదా ఇంటర్ అంటారు. ఇంటర్ అక్కడ యూఎస్లో 4 years, ఇండియాలో ఇంటర్ 2 years కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years చదువుతారు. ఆ తర్వాత నీట్ అనేది మనకు ఎలా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలా NMAT కూడా సేమ్ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. ఈ NMAT పాస్ అయితే మాత్రమే మనకి MBBSలో MBBS MD అంటారు, ఫిలిపీన్స్ని MD అంటారు. సో ఈ MBBS MD అంటే ఈ MBBS MDలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా వచ్చేసరికి NMAT ఎగ్జామ్ చాలా అవసరం. సో చాలామంది మనకి స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ అసలు NMAT ఫిలిపీన్స్ MBBSలోకి వెళ్ళాలంటే NMAT అసలు అవసరం లేదంట కదా, జస్ట్ మీరు అలా అపియర్ అవ్వండి, అపియర్ అయితే సరిపోయింది, తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని తీసుకెళ్ళి MBBSలో కూర్చోబెడతారు, డైరెక్ట్ MBBS ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు. అది ఇది కాదంటే మాది అటానమస్ కాలేజ్ కాబట్టి అసలు అసలు NMAT అవసరం లేదు, మాది అటానమస్ కాలేజ్ కాబట్టి అసలు NMATతో సంబంధమే లేదండి. NMAT అనేది నాట్ రిక్వైర్డ్ ఫర్ NMAT. మాకు అటానమస్ కాలేజ్ కూడా డైరెక్ట్గా 2 years చదవండి డైరెక్ట్గా MBBSలో తీసుకెళ్తామని చెప్తున్నారు. సో అది ఎంతవరకు వ్యాలిడిటీ అనేది ఈరోజు చెక్ చేద్దాం, ఓకేనా. సో దాంట్లోకి ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సార్ MBBS ఇన్ రష్యాలో రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, యూ నో ద సార్. సో అలానే ఆ డెవలప్డ్ కంట్రీలో వచ్చేసరికి డైరెక్ట్ MBBS విత్ ఇన్ MBBS బడ్జెట్ వచ్చేసరికి 20 to 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇంక్లూడింగ్ దీని టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 12 installmentలో పే చేసుకోవచ్చు. గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, డైరెక్ట్ MBBS. సో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అండి. చాలామంది ఏజెంట్స్ ఏం చెప్తున్నారంటే రష్యాలో బైలింగ్వల్ కంపల్సరీగా రష్యన్ లాంగ్వేజ్ రష్యా లాంగ్వేజ్ చెప్తారు, రష్యా లాంగ్వేజ్ ఎగ్జామ్స్, అది చాలా తప్పండి. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అండి. సో అక్కడ ఖచ్చితంగా రష్యన్ లాంగ్వేజ్లోని క్లాసులు చెప్తారు, రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయాలని ఇలా రాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు, బట్ 100% రాంగ్ అండి. సో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ కాలేజ్ అవైలబుల్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ MBBS వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. సో కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. సో స్టిల్ రైట్ నౌ రష్యా అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ మై వాట్సాప్ నంబర్ 807-435-0407. సో ఈ నెంబర్కి ఒకసారి కనెక్ట్ అవ్వండి, ఓకేనా. సో రష్యాలో వచ్చేసరికి బడ్జెట్ 20 to 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 12 installmentలో పే చేసుకోవచ్చు. డైరెక్ట్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ విత్ 100 to 200, 300, 400 years experience, oldest government medical universities available is and direct MBBS fully English medium medical universities are available, okay. సో ఈ ప్రొవిజన్స్ తోటి బడ్జెట్ 20 to 25 lakhs ఎవ్రీథింగ్ వచ్చేసరికి ఈ వాట్సాప్ నెంబర్కి ఒకసారి కనెక్ట్ అవ్వండి, నేను అప్డేట్ ఇస్తాను ఇన్ఫర్మేషన్, ఓకే. అండ్ టుడేస్ టాపిక్ చెప్పాను కదా సార్, NMAT is need not to required, just check your phone. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే సార్ ఇండియన్ ఎంబసీ, సో మీరు ఏం చేస్తారు అంటే ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ, ఇండియన్ ఎంబసీ in Philippines
స్టూడెంట్ అడ్వైజరీ. సో ఇండియన్ ఎంబసీ అంటే సార్ మనం ఏ కంట్రీ వెళ్ళినా సరే ఆ కంట్రీకి వెళ్ళే ముందు ఆ ఎంబసీ అంటే మన ఇండియన్ ఏ కంట్రీ వెళ్ళినా సరే ఆ కంట్రీలో మన ఎంబసీ అంటే మన గవర్నమెంట్ అఫీషియల్ ఒక మన రిప్రజెంటేషన్ ఉంటారన్నమాట, రిప్రజెంటేటివ్ ఉంటారు. అంటే మన గవర్నమెంట్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ప్రతి కంట్రీలో సో ఒక ఎంబసీ ఉంటుంది. ఆ ఎంబసీ వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు మన ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇస్తారు. అంటే మనం అక్కడికి వెళ్ళే మనం తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఎప్పటి నుంచి అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతిదీ మనకి ఎంబీబీఎస్ కాదు, ఇంజనీరింగ్ కాదు, వాట్ ఎవర్ కోర్స్ మీరు టూరిస్ట్ పర్పస్ వెళ్ళాలన్నా ఫర్దర్గా అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని మన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. సో కాబట్టి అది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళండి, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇండియన్ ఎంబసీ, సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ. మీరు ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు క్లియర్ కట్గా మీకు వస్తుంది ఎఫ్ఏక్యూస్ ఎంబసీ ఆఫ్ ఇండియా మనీలా అని ఒకసారి చూడండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. సో అంటే స్టూడెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఇక్కడికి వెళ్తే నెంబర్ ఆఫ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు చెక్ చేయండి ఒకసారి. చాలా అక్కడ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. పక్కన మీకు 3 లైన్స్ కనిపిస్తుంది కదా వర్టికల్లో, ఆ 3 డాట్స్ మీద మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని మీద పెట్టుకుంటే మీకు టోటల్ ఫోన్లో మీకు డెస్క్టాప్లో ల్యాప్టాప్లో అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. సో ఫోన్లో కాబట్టి స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి సో మీరు ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ జూమ్ అవుట్ అవుతుంది అనమాట. సో మీరు ఒకసారి జూమ్ ఇన్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ వైల్ పర్సూయింగ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ ఫిలిపీన్స్ అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు, డూ ఐ నో ద రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ అప్లై ఫర్ ఫిలిపీన్స్, హౌ డూ ఐ నో విచ్ ఆర్ ద రికగ్నైజ్డ్ మెడికల్ స్కూల్స్ టు అప్లై ఇన్ ద ఫిలిపీన్స్ అని ఒకసారి చెప్పున్నారు. చెడ్ రూల్స్, డూ ఐ రియల్లీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆర్ ఏజెంట్స్ హూ ఆర్ అడ్వర్టైజింగ్ ఇన్ ద మెడికల్ కోర్స్ ఇన్ ఇండియా. సో మనకేం చెప్తారండి, సో అదొక క్వశ్చన్ అడిగారు. సో కెన్ ఐ అడ్మిటెడ్ టు ద మెడికల్ కోర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10+2 ఇన్ ఇండియా. ఆ క్వశ్చన్ ఒకసారి చదవండి. కెన్ ఐ బీ అడ్మిటెడ్ టు మెడికల్ కోర్స్ ఆఫ్టర్ కంప్లీటెడ్ మై 10+2 అంటే మన ఇండియాలో 10+2 ఎడ్యుకేషన్ సిస్టమ్ తర్వాత డైరెక్ట్గా మన ఫిలిపీన్స్లో ఎంబీబీఎస్ జాయిన్ అవ్వచ్చు అని క్వశ్చన్ అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ చేశారు మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. కైండ్లీ నోట్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ పాస్ అవుట్ 12th grade ఫ్రమ్ ఇండియా హ్యావ్ టు ఎన్రోల్ ద BS కోర్స్ డిగ్రీ విచ్ రన్స్ అబౌట్ 3 semesters, about 1.5 years or 2 years depending on how they attain credits. Before you are eligible to take the NMAT test, enroll the MD course. BS course is a basically degree course mandatory for getting to MD course. Only once you enroll the BS course and get through NMAT exam, you are admitted to the MD course. And this is important point, educational agents in India often do not give full picture to the students who are made to believe that they are going to admitted to medical course డైరెక్ట్లీ. సో చాలామంది ఏం చెప్తారంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ అని చెప్తున్నారు. ఇంతకు ముందు 4-5 years ముందు అయితే అసలు డైరెక్ట్ ఎంబీబీఎస్ అని చెప్పాలి. బట్ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అని చెప్తున్నారు. కాబట్టి చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో, మన టీవీలో చాలా కూర్చొని చెప్తుంటారు కాబట్టి ఒకసారి చూడండి లాస్ట్ 3-4-5 years అలా. We also understand that NMAT, we also understand that ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. We are also, so BS course are getting the competitive score. BS course is a competitive like NEET exam. So NMAT exam is a precondition to medical course. Compulsory NMAT exam is a precondition to medical course. We understand that minimum 40 percentile in NMAT passing score, but largely depends upon the different schools prescribe the score with maybe higher than 40%. We understand from the students here about NMAT is a tough competitive exam. So మీరు అర్థం చేసుకోవాలి, కంపల్సరీగా 40% అంటే అప్రాక్సిమేట్గా 50-60% స్కోర్ రావాలి. సో 50-60% స్కోర్ రావాలి. దాంతోపాటు వచ్చేసరికి ఇస్ అ హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే 50% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 720 కదా, అప్రాక్సిమేట్గా వచ్చేసరికి 300+ స్కోర్ చేసుకోవాలి. అంటే హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని అర్థం. సో నీట్ ఎగ్జామ్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అంటే బోర్ దాని. ఇప్పుడు సపోజ్ నీట్ అనేది టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, నీట్ కూడా. సో కాబట్టి సేమ్ లైక్ ది NMAT టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి సో 50% రావాలి అంటే అప్రాక్సిమేట్ 50% అనుకున్నా సరే 720 out of
350 స్కోర్ మినిమం చేయగలిగితేనే మనకి, సో అది చాలామంది చెప్తారు అది టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ప్రీ కండిషన్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అది ప్రీ కండిషన్. కంపల్సరీగా వచ్చేసరికి ఎన్మ్యాట్ ఎగ్జామ్ అనేది 100% రాయాలి. మాది అటానమస్ స్టేటస్ అండి, అంటే అటానమస్ కాలేజెస్ అంటే సార్ డీమ్డ్ కాలేజెస్ అంటారు. సో మన ఇండియాలో డీమ్డ్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి. సో వాటిలో వితౌట్ నీట్ లేకుండా, సో నీట్ లేకుండా డైరెక్ట్గా మెడికల్ అడ్మిషన్ ఇస్తారు ఎవరు కదా. సో అలానే సేమ్ లైక్ దట్ అటానమస్ కాలేజ్ అంటే కొన్ని ప్రొసెస్ ఉంటాయి. మరి అలా డ్యూరేషన్ మార్చేయడము, తర్వాత అసలు ఎగ్జామ్సే పెట్టకపోవడము, పేపర్ డిగ్రీస్ ఇవ్వడానికి కాదు కదా మనం ఫిలిపీన్స్ వెళ్ళేది. బడ్జెట్ కూడా మీకు 25 లక్షల బడ్జెట్ అని చెప్తారు, అది 30-35 లక్షలు పెట్టేసి ఇలా వితౌట్ పేపర్ డిగ్రీస్తో మనం బయటికి రాలేము కదా. ఇలాంటి డిగ్రీస్ తోటి మనము వరల్డ్ హైయెస్ట్ ఎంసీఏ పాసింగ్ రేషియో ఏ విధంగా వచ్చిందో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. సో కాబట్టి చాలామంది చెప్తున్నారు ఎన్మ్యాట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ అండి, ప్రీ కండిషన్. సో మన ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వాలంటే నీట్ ఎగ్జామ్ ఎంత మ్యాండేటో ఎన్మ్యాట్ ఎగ్జామ్ కూడా అంతే మ్యాండేట్. ఇది కూడా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. 50% కంపల్సరీ ఉండాలి. 50% కాదు, పర్సంటేజ్ అంటే అప్రాక్స్గా మన భాషలో చెప్పుకోవాలంటే 720 స్కోర్ మినిమం 350 స్కోర్ చేయగలగాలి, 350 స్కోర్ చేసుకోగలగాలి అంటే నీట్లో మాదిరి. అది కంపల్సరీగా అది పాస్ అయితే మాత్రమే మీరు ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవుతారు. లేకపోతే ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ వ్యాలిడిటీ ఓన్లీ 3 years యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 3 సంవత్సరాలు మాత్రం ఆ వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్దర్ లేకపోతే మళ్ళీ వచ్చి ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో కాబట్టి జాగ్రత్తగా, సో ఎవరు చెప్పినా సరే ఎన్మ్యాట్ అవసరం లేదండి, మాది అటానమస్ కాలేజ్ అండి, అటానమస్ స్టేటస్ అండి, మేము డిగ్రీని 4 years ఉంటే 2 years చేస్తామండి, 1 year ఉంటే 1 year కూడా చేస్తామండి అని చెప్తుంటారు. బట్ మార్చడానికి అనేది చాయిస్ ఉంటుందండి. ఇలా డ్యూరేషన్ మార్చేసి ఎగ్జామ్స్ లేకుండా చేస్తే మీరు చదవడం కూడా వేస్ట్. సో కాబట్టి ఎన్మ్యాట్ ఈజ్ అ హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కంపల్సరీగా 2 years బీఎస్ కోర్స్ చదవాలి, లేదా మినిమం 1.5 year అని చదవాలి. ఎందుకు 1.5 year 2 years చదవాలి అంటే మీకు రేపు పీజీలోకి వెళ్ళినప్పుడు సర్జికల్ బ్రాంచెస్ కావాలంటే కంపల్సరీగా 2 years చదవాలి యాజ్ పర్ ఎన్ఆర్ఎంపీ స్టాండర్డ్స్ అంటారండి, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ రూల్స్ అంటే పీజీ చేయడానికి కంపల్సరీగా 2 years చదవాలి బీఎస్ కోర్స్. అప్పుడు మాత్రం మీకు ఇక్కడ సర్జికల్ బ్రాంచ్ వస్తుంది. 1.5 year చదవాలి, అప్పుడు నాన్ సర్జికల్ బ్రాంచ్ వస్తుంది. ఇక్కడ 1 year చదివితే ఏమొస్తుంది అయితే నాకైతే ఐడియా లేదు. కంపల్సరీగా వచ్చేసరికి 1.5 year లేదా 2 years అనేది కంపల్సరీ చదవాలి. సో కావాలి 2 years తీసుకుంటే రేపు మన ఫ్యూచర్లో సార్ సర్జికల్ బ్రాంచ్ రాదు, నాన్ సర్జికల్ బ్రాంచ్ వస్తుంది. మనకు ఆప్షన్ ఉండాలి కదా, వీళ్ళు ఆప్షన్ టేక్ ఓవర్ చేస్తున్నారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిలిపీన్స్ వెళ్ళే ముందు ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎన్మ్యాట్ అనే ఎగ్జామ్ అనేది చాలా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. సో ఎవరో చెప్తారు ఊరికి జస్ట్ అప్పీర్ అవ్వండి మేము పాస్ చేసేస్తామంటే అర్థం చేసుకోండి ఆ యూనివర్సిటీస్కి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది, ఎంత స్టాండర్డ్స్ ఉంటాయి అనేది. తద్వారా వచ్చి మీరు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, నెక్స్ట్ రేపు హైలీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. ఇలా ఫ్రీగానే డ్యూరేషన్ తగ్గించేసి మీరు జస్ట్ అప్పీర్ అవ్వండి పాస్ చేస్తామంటే మీ ఎంతవరకు మీ క్రెడిబిలిటీ ఉంటుంది రేపు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. అది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ హైలీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. సో కాబట్టి ఒకసారి మీరు చూడండి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ అండ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అని నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో అదనేది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా. ఎన్మ్యాట్ అనేది ఎవరో చెప్తారు జస్ట్ అప్పీర్ ఉండి పాస్ చేస్తామనేది 100% రాంగ్ అండి అది. ఓకేనా. కంపల్సరీగా అది ప్రీ రిక్వైర్మెంట్ నీట్ ఎగ్జామ్ ఎలానో సేమ్ లైక్ దట్ అలా. అందుకని 2 years కంపల్సరీగా డైరెక్ట్ ఎంబీబీఎస్ 2 years కంపల్సరీ ప్రీ మెడిసిన్ చేసిన తర్వాత రాయాలి. సో మచ్ ఆఫ్ టైం వేస్ట్. నేను ఫర్దర్గా ఇంకో వీడియోలో ఫర్దర్గా కలుద్దాము. దాంతోపాటు ఒకసారి మీకు రష్యాలో అడ్మిషన్స్ వచ్చేసరికి ఓపెన్ అయ్యి ఉన్నాయి. బడ్జెట్ 20-25 lakhs. ఓల్డ్ ర్యాంకింగ్ వచ్చేసరికి ఓల్డ్ ర్యాంక్డ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, డైరెక్ట్ ఎంబీబీఎస్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ ఎడ్యుకేషన్. ఓకే. ఎవరైనా మీకు అక్కడ 3 సంవత్సరాలు ఇంగ్లీషు 3 సంవత్సరాలు బైలింగ్వల్ అంటే నమ్మొద్దు. ఎందుకంటే ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ కాలేజ్ ఫర్ 6 years డ్యూరేషన్ ఇస్ అవైలబుల్. ఓకే. ఎవరైనా అడ్మిషన్స్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ 807-435-0407 ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.